సో గైస్ మేమైతే ఇప్పుడైతే మేడారం అయితే పోతున్నాం. మేడారం పోయి ఆడ జాతర అయితే పోయి చూద్దాం ఎట్లుంటుంది అన్నది. ఫస్ట్ అయితే మనం ఘట్టమైసమ్మ దగ్గర పోయి ఘట్టమైసమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి పోదాం. సరే ఇప్పుడైతే ఘట్టమైసమ్మ దగ్గరికి వెళ్దాం. మరి నా ఫ్యామిలీతోనైతే మేము పోతున్నాం మరి జాతరకి. ఘట్టమైసమ్మ కాడికి అయితే వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి మనం వచ్చేసి దర్శనం చేసుకొని ఘట్టమైసమ్మ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడు జాతర అయితే ఫుల్ ఉంది. ఏదైనా ఎట్లుంటాయి అవి ఆడిపోయినాక ఎట్లుంటుందో. సో గైస్ ఇప్పుడైతే నేనైతే దర్శనం అయితే చేసుకున్నా, కొబ్బరికాయ అయితే కొట్టేసిన. ఇప్పుడైతే మనం ఘట్టమైసమ్మ కాడికి వచ్చినాక మేడారం వెళ్ళాలంటారు. దర్శనం అయితే అయిపోయింది. జనం చూస్తే చాలా జనం ఉన్నారు. అట్లయితే మరి మేడారం కాడ కూడా ఎట్లుంటారో ఏమో చూద్దాం. నేనైతే ఘట్టమైసమ్మ కాడ దర్శనం చేసుకున్నా, కొబ్బరికాయ కొట్టేసిన. వెళ్దాం పారి మేడారం. ఇక్కడైతే ఖమ్మం కాడ పాసింగ్గానే పంపిస్తారట, పాస్పోర్ట్ పంపించారట. మేమైతే జింపన్న వాళ్ళకి వచ్చి స్నానం చేసి అయితే రెడీ అయినాం. బంగారం ఎత్తుకొని అయితే వెళ్తున్నాం. అయితే చాలా ఉన్నాయి. గుడి దగ్గరికి అయితే వెళ్ళాం. జనం అయితే చాలా ఉన్నారు. చూసుకున్నట్టయితే చాలా మంది జనం ఉన్నారు. దర్శనం ఎట్లయితే అట్లా అయితే చూద్దాం. జనం అయితే చాలా ఉన్నారు. చూసుకున్నట్టు చూద్దాం. దర్శనం అయితే చేసుకొని వెళ్దాం. టైం వచ్చేసి అయితే 3:30 అవుతుంది. చాలా మంది సెక్యూరిటీ జనం అయితే ఫుల్ ఉన్నారు. చూసుకున్న సమ్మక్క సారక్క కాడ అయితే ఫుల్ జనం ఉన్నారు. ఇంత జనం ఉంటారని ఈ టైంలో కూడా ఇంత జనం ఉంటారని అనుకోలే. అసలు ఏమైతలేదు. 3:30 అవుతుంది టైం. ఇప్పుడైతే ఈ టైం కూడా ఇంత జనం ఉంటారని నేను సో గైస్ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంత జనం ఉంటారని అస్సలు ఊహించలే. మా బాపమ్మ అయితే అసలు అలా మొత్తం ఇరుక్కపోయింది. అటు ఇటు చేసి అయితే మా బాపమ్మని బయటికి వెళ్ళి తీసుకొని వచ్చేసినాం. దర్శనం అయితే తొందర అయిపోయింది మాకు. జనం ఉన్నా కానీ అటో ఇటో మేము దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాక తర్వాత కొంచెం టిఫిన్ ఇట్లా చేసి బయటికి ఇక వెళ్దాము. పర్లేదు. ఇప్పుడైతే జనం అయితే బాగానే ఉన్నారు. జాతర కూడా చాలామంది ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మా ఫ్యామిలీతోనైతే చూసి అటు ఇటు చేసి దర్శనం అయితే చేసుకున్నా. దర్శనం కంప్లీట్ అయిపోయిందంటే మార్నింగ్ వచ్చేసి
అన్న నీకు 50 ఇచ్చిన ఇప్పుడు ఇదిగో అమ్మాయి 2 కోళ్ళే ముట్టాయి 60 అన్న ఇది తీసుకొని జోలో పెట్టుకో మార్నింగ్ వచ్చేసి మేమైతే చికెన్ ఇట్లా తెచ్చుకొని ఇటు ఒక దగ్గర ప్లేట్ చూసుకొని అక్కడ చెట్టు కింద కూర్చొని మేమైతే వండుకుంటున్నాం. మా బాబాయ్ వాళ్ళ కర్రీ ఎవరి పని అయితే వారు చేస్తున్నాం. అందరు ఎవరి పని అనే చేస్తారు. వంటలు రెడీ చేసుకొని అన్నం తినేసి వెళ్దాం. ఫ్యామిలీ అన్నం తింటున్నాం. మేమైతే ఇట్లా దర్శనం కంప్లీట్ చేసుకొని చికెన్ ఇట్లా తెచ్చుకొని వండుకొని అయితే ఫ్యామిలీతో అయితే తింటున్నాం. అయిపోయింది. మళ్ళీ వచ్చేసారి అయితే ఎంజాయ్ చేద్దాం. సరే బాయ్.